దేవరా టీమ్ విత్ సందీప్ రెడ్డి వంగ. సో మరి ఒక విధంగా చూసుకుంటే ఈ నెల 27 తారీఖు దేవరా సినిమా మనందరి ముందు కూడా రాబోతుంది. సో మరి ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్లో మాత్రం టీం మొత్తం కూడా ఫుల్ బిజీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. సో మరి అటు బాలీవుడ్ సైడ్ కావచ్చు, లేకపోతే టాలీవుడ్ సైడ్ కావచ్చు, లేకపోతే నార్త్ సైడ్ కావచ్చు. సో ఇలా అన్ని చోట్ల కూడా ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్లో టీం అందరూ కూడా ఫుల్ బిజీగా ఉన్నారు. ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం చాలా బిజీగా ఉన్నాడని చెప్పుకోవచ్చు. సో మరి రీసెంట్గానే సందీప్ రెడ్డి వంగతోని అటు నార్త్ సైడ్ ఆడియన్స్ అందరినీ కూడా అట్రాక్ట్ చేయడానికి మాత్రం వాళ్ళందరూ కూడా టీం అందరూ కూడా కలిసి చిట్ చాట్ చేశారని చెప్పుకోవచ్చు. మరి ఇందులో వాళ్ళందరూ కూడా చాలా విషయాలు మాట్లాడుకున్నారు. సో సందీప్ రెడ్డి వంగ మాత్రం టీం అందరూ ఇటు జాన్వీ కపూర్ కావచ్చు, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, సైఫ్ అలీ ఖాన్ కావచ్చు, వీళ్ళందరి నుంచి కూడా ఏదైనా కొన్ని సీక్రెట్స్ లాగడానికి చాలా మటుకు ట్రై చేసినప్పటికీ వాళ్ళు మాత్రం చాలా తెలివిగా ఆన్సర్లు చెప్పి వాళ్ళు మాత్రం ఒక్క విషయాన్ని కూడా బయట పెట్టకుండా, అంటే ఒక విధంగా చూసుకుంటే అక్కడ సందీప్ రెడ్డి వంగని కన్ఫ్యూజ్ చేసి చాలా మటుకు తెలివిగా ఆన్సర్లు చెప్పారు. సో మరి ఈ సినిమాకి సంబంధించి బైరా అండ్ దేవరా వీళ్ళిద్దరి మధ్య ఏ విధమైనటువంటి రిలేషన్షిప్ ఉంటుంది, వాళ్ళ స్నేహితులా లేకపోతే ఫ్రెండ్సా లేకపోతే శత్రువులా, ఈ విధంగా సందీప్ రెడ్డి వంగ అడిగినప్పుడు వాళ్ళు మాత్రం ఆలోచించి ఒక విధంగా మా ఇద్దరి మధ్య అలాంటిది ఏం కాదు కానీ స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉంటుంది అనే విధంగా తెలివిగా ఆన్సర్ చెప్పడం జరిగింది. సో మరి జాన్వీ కపూర్ని ఏ విధంగా అడిగాడంటే దేవరా అండ్ జాన్వీ కపూర్ ఇద్దరు భార్యాభర్తలా లేకపోతే లవర్సా, మీ ఇద్దరి మధ్య ఏ విధంగా ఉంటుందంటే అక్కడ జాన్వీ కపూర్ కూడా అదే విధంగా తెలివిగా ఆలోచించి మా ఇద్దరి మధ్య కూడా చాలా స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉంటుందనే విధంగా చెప్పడం జరిగింది. సో మరి ఏదేమైనప్పటికీ టీం అందరితో కూడా సందీప్ రెడ్డి వంగ ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళందరితో మాట్లాడడం, సో ఒక విధంగా ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ అయితే చాలా గట్టిగానే జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో మరి RRR సినిమా సమయంలో కూడా నార్త్ సైడ్ ఆడియన్స్ చాలా మటుకు ఎక్కువగా అట్రాక్ట్ అయ్యి చాలా మటుకు సినిమాని బూస్ట్ చేశారని చెప్పుకోవచ్చు. సో మరి ఇప్పుడు కూడా ఈ సినిమాని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు నార్త్ సైడ్ వాళ్ళు. సో మరి ఆల్రెడీ బాలీవుడ్లో టాలీవుడ్లో అయితే మనం చెప్పనవసరం లేదు, ఎందుకంటే జాన్వీ కపూర్ కూడా మొదటిసారి బాలీవుడ్లో చాలా మంచి క్రేజ్ ఉంది, మొదటిసారి టాలీవుడ్కి వచ్చింది కాబట్టి బాలీవుడ్ నుంచి కూడా మంచి క్రేజ్ ఉంటుంది మన అందరికీ తెలుసు. మరి బాలీవుడ్లో కూడా కపిల్ శర్మ షోలో పాల్గొన్నారు, అక్కడ కూడా ప్రమోషన్ జరిగింది. అంటే ఒక కపిల్ శర్మ షోలో ఏదైనా సినిమా ప్రమోట్ జరిగిందంటే ఆల్మోస్ట్ అక్కడే సినిమా సక్సెస్ అయ్యిందనే విధంగా కూడా చాలామంది అనుకుంటారు. సో మరి అటు బాలీవుడ్లో టాలీవుడ్లో కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే మనందరికీ చెప్పాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా ఆయన సినిమా ఏదొచ్చినా కూడా సూపర్ డూపర్ హిట్టే. సో మరి బాలీవుడ్లో టాలీవుడ్లో మంచి ఆల్రెడీ క్రేజ్ ఉంది, ఓకే, కానీ నార్త్ సైడ్ పీపుల్ని కూడా అట్రాక్ట్ చేయడానికి సందీప్ రెడ్డి వంగాని ఆయన చిట్ చాట్ చేయడం, ఇంటరాక్ట్ అవ్వడం, అందరితో మాట్లాడడం, సినిమాకి సంబంధించిన అన్ని విషయాలు కూడా మాట్లాడడం, ఇలాంటివన్నీ కూడా జరిగాయి. సో ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన మాటలు ఏంటంటే జాన్వీ కపూర్ మాత్రం చాలా అద్భుతంగా నటించింది ఈ సినిమాలో, నేను అసలు ఊహించలేదు తను ఇంత అద్భుతంగా నటిస్తుంది అనే విధంగా ఆయన మాత్రం చెప్పాడు. ఓవరాల్గా ఈ చిట్ చాట్ మొత్తంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ జాన్వీ కపూర్ గురించి చెప్పిన మాటలు ఇవి మాత్రం హైలైట్గా నిలిచాయని చెప్పుకోవచ్చు. సో మరి ఏదేమైనప్పటికీ ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ మాత్రం చాలా గట్టిగానే ఫుల్ బిజీగా ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నారు. సో మరి చూస్తుందాం ఈ నెల 27 తారీఖు అయితే మన అందరి ముందుకు దేవరా సినిమా రాబోతుంది. అసలు ఎంత సూపర్ డూపర్ హిట్ సాధిస్తుంది అందరం కూడా వెయిట్ చేయాలి.